మన్యం జిల్లా పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో విషాద గాథ చోటు చేసుకుంది. చెమట చిందించి సంపాదించిన డబ్బులకు చెద పురుగులు పట్టి ముక్కలుగా మారడంతో ఓ రైతు బోరుమంటూ విలపించాడు. మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని పుట్టూరుకు చెందిన ఆదిమూలం లక్ష్మణ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన పెద్ద కుమారుడు 5 నెలల క్రితం చనిపోయాడు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం 6-7 నెలలుగా పెట్టెలోని ఓ బ్యాగ్ లో సొమ్ము దాచుకునేవారు. ఆ పెట్టెను తెరవగా చెద పురుగుల మధ్య 500 రూపాయలు, 100 రూపాయల నోట్లు ముక్కలుగా మారి మట్టితో కనిపించాయి. 1 లక్షకు పైగా సొమ్ము ఛిద్రమైపోయాయని బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నాడు. అలా ఇంటి దగ్గర ఉండండి, అలా ఉండండి. నువ్వు కూడా వెళ్ళి అలాగ అంతేనండి. మండ్యం జిల్లా పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామం అండి. మా నాన్నగారి పేరు ఆదిమూలం లక్ష్మణరావు, వారికి 2 కుమారులు అండి. నేను చిన్నవాడిని, నా పేరు ఆదిమూలం చిన్నారావు అండి. మా అన్నయ్య గారి పేరు ఆదిమూలం గోపాలరావు అండి. ఒక 5 నెలల క్రితం టమాటో షాప్తో మేడ మీద నుండి దిగుతుండగా కాలు జారి పడిపోయి చనిపోయాడండి. మా అన్నయ్య గారు కూలి పనులు చేస్తూ కొంత మొత్తం ఇంటికి ఇచ్చి కొంత మొత్తాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్నారండి. ఆ దాచుకునే అమౌంట్ ఎవరికి కూడా చెప్పలేదండి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకునే అమౌంట్ ఎవరికి చెప్పలేదండి. అయితే నేను నాగుల చవితి అనగా నేను శుక్రవారం అయిందండి. నాగుల చవితి వల్ల అంటే ఇంట్లో కొట్టని దొరకడం వల్ల ఒక పెట్టి కనిపించింది. ఆ పెట్టి కనిపించడం వల్ల ఓపెన్ చేసి చూడగా అందులో సుమారుగా 2 లక్షల రూపాయల అమౌంట్ ఉందండి. అన్నీ 500 నోట్లు, 200 నోట్లు, 100 రూపాయల నోట్లు అండి. మొత్తం చెదలు పెట్టేసి మొత్తం పాడైపోయిందండి. కొన్ని నోట్లు అయితే నెంబర్లు కనిపించి అనుకున్నాను కూడా, అవి కూడా దీనికి కూడా పనికి రాకుండా పోయేవి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కానీ ఎవరైనా సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము.